సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో మధ్యవర్తుల ప్రమేయము అధికారుల చుట్టూ ప్రదక్షిణ లేకుండా పారదర్శకంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఖాతాలో సంక్షేమ పథకాల నిధులు జమ అవుతున్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ 3వ వార్డులోని 3వ సచివాలయ పరిధినందు ఆ వార్డు ఇన్ఛార్జి కృష్ణార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2019 కన్నా ఎక్కువ మెజార్టీతో 50.5% ఓట్లు పడకుండా మీ పిల్లలను సంసారం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టే శక్తిని మీకు ప్రసాదించింది. ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన మాత్రమే సాగుతుంది, అభివృద్ధి కుట్టుబడింది. అభివృద్ధి అంటే ఏమిటో పథకాలన్నీ పెట్టి మనకు ఎంతో లాభం చేకూరుస్తున్నాడు. అటువల్ల ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన వార్డుల్లో ప్రతి ఒక్క వార్డుల్లో ఎవరు సాయం కోరినా కూడా అందరికీ సాయం చేస్తున్నారు. మన వార్డులు అన్ని అభివృద్ధి చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. అలాగే ముచ్చటగా 3వసారి మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించుకొని ఎంతో మెజారిటీగా గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిని మన ముందు అంతకంటే ఎక్కువ అవసరం మీ ముందు తల్లి అంటే ఓటర్లకు. మరొక 4 నెలల కాలంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవి మాత్రమే అడ్డం ఉండేది. ఏప్రిల్ 1st, 2nd వీక్లో తర్వాత ఈ రాష్ట్రానికి ఎవరిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ ప్రొద్దుటూరుకి ఎవరిని ఎమ్మెల్యే చేసుకోవాలి అని నిర్ణయించే అధికారం మీకే ఉంది. మీరు ఎవరనుకుంటే, మీరు ఎవరికి ఓటేస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యే అయిన వాళ్ళే అక్కడ ముఖ్యమంత్రి అవుతారు, ఆ పార్టీ వాళ్ళే. మరి మీ భవిష్యత్తుకు తీర్పునిచ్చే రోజు ఆసన్నమవుతుంది. మీ భవిష్యత్తుకే, నా భవిష్యత్తుకు కాదు. నాదేముందమ్మా, మహా అంటే ఓడితే ఏమైతా తల్లి? ఇల్లు ఏమన్నా పడిపోతుందా? నా భార్య ఏమైనా విడాకులు ఇస్తుందా? భూ పెట్టదా? పెడతాది. ఓడినా నా పిల్లామే, గెలిచినా నా పిల్లామే. ఏమవుతుంది? నాకు నష్టం ఏమి కాదు. ఓ 2 రోజులు బాధపడతా. నష్టం జరిగేది ఎవరు తల్లి? ప్రజలు జరుగుతుంది. ఏం నష్టం జరుగుతుందయ్యా? ఏం జగన్మోహన్ రెడ్డి పోతే చంద్రబాబు నాయుడు వస్తే ఏం నష్టం జరుగుతుంది? ఏమి పనులు జరగవా అని మీరు ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతాయా, జరగవా? అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పి ఏం చేసినాడు? మంచి పరిపాలన చేసినాడా, చేయలేదా? మనకు మాట ఇచ్చి మాట తప్పినాడా, మాట నిలబెట్టుకున్నాడా? మన బాకీలు కట్టాలని చెప్పి కట్టినాడా, కట్టలేదా? రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కట్టినాడా, కట్టలేదా? మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చినాడా, ఇయ్యలేదా? నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తానని చెప్పి ఇచ్చినాడా, ఇయ్యలేదా? మీ బంగారు తాకట్టు పెట్టండి ఇడిపిస్తానని చెప్పినాడు, ఇడిపించినాడా, ఇడిపిలేదా? ఇవన్నీ ఆయన పరిపాలనకు అర్థం పట్టే విషయాలు, మంచిగా చెడ్డయా అని మీరు ఆలోచించుకోవాలా. ఇప్పుడు జగన్ వచ్చినాడు. ఎన్నికల కంటే ముందు జగన్ ఏం చెప్పినాడు మీకు? నా పార్టీకి ఓటేస్తే, నా ఫ్యాన్ గుర్తుని గెలిపిస్తే ఇదిగో నేను మీకు ఇవి చేస్తా అని చెప్పినాడు. ఏం చేస్తా అని చెప్పినాడు? ఆ బోర్డులో ఉండేట్టు చేస్తా అని చెప్పినాడు. ఎక్కువసేపు కూడా మిమ్మల్ని విసిగించాల్సిన అవసరం లే, ఆ బోర్డులో ఉండేట్టు చేస్తా అని చెప్పినాడు. మీ పిల్లలు చదివే స్కూళ్ళు బాగు చేస్తా, మీ పిల్లలు బడి పంపండి 15,000 ఇస్తా అని చెప్పినాడు. ఎందుకమ్మా? నిరక్షరాస్యతను పోగొట్టాలా, అక్షరాస్యత